లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యోదయ ప్రజలారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహాకార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి వలచెను. ఇది మీకై మీరు గ్రహించినట్లుగా దేవుడు వారిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించి, ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయవంతుల చేతులకుండా శిలువ వేయించి చంపించితే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఎలైనా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుండుని, ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనముందను. అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఆనందముతో నిండి ఉన్నది. నేను మనుష్యుడనైనను ఆశతో నిరీక్షించను. ఎలయనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు, పరిశుద్ధులకు నీ సేవకుని కొల్లిపోనీయవు. నీవు నాకు జీవ మార్గములను తెలిపి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ, ప్రభువా, జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపుదువు. ప్రభు, నన్ను కాపాడము, నేను నిన్ను శరణవేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవే నాకు దేవుడవు, నా కవ్యుడు భాగ్యములనియు నేను నీయే లభించుచున్నవి అని చెప్పేదను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పానపాత్రము, ప్రాణము ఆయన ఆధీనమున ఉన్నది. అందరూ, ప్రభువా, జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపుదువు. ప్రభువు నాకు హితోపదేశము చేయును కనుక నేను అతనిని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభువుని నిత్యము నా కనులెదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుకని నేను కొరకను. అందరూ, ప్రభువా, జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపుదువు. అందువలన నా హృదయము సంతోషముతో సంతసించును, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత కొని ఉన్నది. నీవు నన్ను పాపాలకు పంపవు, నీ పరిశుద్ధిని గోతిపాలు చేయవు. అందరూ, ప్రభువా, జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపుదువు. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపెట్టువు. నీ సన్నిధిలో నేను పరిపూర్ణ ఆనందమును పొందుదును. నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు. అందరూ, ప్రభువా, జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపుదువు. నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి. రెండవ పఠనము పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. దేవుని ప్రార్థించినప్పుడు మీరు ఆయనను తండ్రి అని పిలిచెదరు.
వారి వారి ప్రవర్తనను బట్టి దేవుడు అందరికీ పక్షపాతము లేక తీర్పు చెప్పును. కాబట్టి మిగిలి ఉన్న మీ ఇహపరలోక జీవితమును ఆయన యందు భయభక్తులతో గడుపుడు. ఏదైనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగము జీవితం నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమీ అర్పింపబడనో మీకు తెలియను. అది కాలక్రమమున తమ విలువలను కోల్పోవు వెండి బంగారముల వంటిది కాదు, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి. లోకము సృజింపబడక ముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకొన్న బట్టి ఈ తుది కాలమున విధితమనర్చబడెను. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేవనెత్తెను, వైభవమును ప్రసాదించెను. మీరు ఆయన ద్వారా దేవుని విశ్వసించుచున్నారు కనుకనే మీ విశ్వాసమును నమ్మకమును దేవుని యందు స్థిరపడి ఉన్నవి. ఇది ప్రభువు వాక్కు. అందరూ లేచి పాడదాం. అందరూ ఈ పాట అందరూ లేచి పాడదాం. గీతం గీతం జయ జయ గీతం జయతి పాడెదము యేసురాజు హల్లెలూయా దేవపతించెదము యేసురాజు హల్లెలూయా దేవపతించెదము నుండి 35వ వచనం వరకు. ఆ రోజుననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండేది. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయేది. మీరు నడుచుచు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగాను. వారు విచారంతో నిలిచిపోయేది. అప్పుడు వారిలో క్లెయోపా అనునతడు, యెరూషలేములో నీవు క్రొత్త వాడవా? ఈ దినములలో ఇక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇట్లా చెప్పసాగిరి, నజరేయుడైన యేసును గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియల యందును వాక్కునందును దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తిమంతునిగా పరిగణింపబడిన వాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనే ఇజ్రాయేలీయులను రక్షించనని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపరచిరి. అంతటా మాలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి రాయబడినవి అన్నీ వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగి పోదలిచినట్లుగా కనబడెను. వారు అంతటా ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను.
యేసు వారితో కూడా భోజనం కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయెను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గంలో మనతో మాట్లాడినప్పుడు లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకుని వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గ మధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఇది క్రీస్తు సువిశేషము. అదే ఈ రోజు మనం చదువుకున్నటువంటి సువార్త పఠనంలో మనందరికి కూడా చక్కగా వివరించబడుతుంది. ఈ యొక్క ఇద్దరు శిష్యులు, క్రీస్తు ప్రభుని యొక్క ఇద్దరు శిష్యులు, వారు చాలా ప్రణాళికలు ఉన్నాయి, వారికి చాలా ప్రణాళికలు ఉన్నాయి. మరి ముఖ్యంగా క్రీస్తు భగవానుడి గురించి వారే పునీత లూకా గారు రాసినట్లుగా, నజరేయుడైనటువంటి యేసును గురించి నీవు వినలేదా? ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తిమంతునిగాను ఒక ప్రవక్తగాను పరిగణించబడ్డాడు. కానీ అలా పరిగణించబడిన వెంటనే ఆయన ప్రధాన అర్చకుల చేతిలో పడి శ్రమలను అనుభవించి శిలువ మీద కఠినమైనటువంటి ఘోరమైనటువంటి మరణాన్ని చవిచూచాడు. ఇది జరిగి ఇది 3వ రోజు అని అక్కడ ప్రయాణం చేస్తున్నటువంటి శిష్యులు క్రీస్తు భగవానుడికి ఆయన గురించి ఆయనను ఎరుగక వారితో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, వీళ్ళిద్దరు శిష్యులు క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి 12 మంది శిష్యుల యొక్క కోపకు చెందిన వారైతే కాదు. కానీ మనము అంతకుముందు కొన్ని అధ్యాయాలకు వెళ్ళినట్లయితే కనుక క్రీస్తు భగవానుడు 72 మంది శిష్యుల్ని ఎన్నుకొని తను వెళ్ళవలసినటువంటి గ్రామాలకి ముందుగానే పంపించినటువంటి వారిలో వీరిద్దరు కూడా ఉన్నారని ఒక అవగాహన అందరికీ ఉంటుంది. వారిలో ఒకరి పేరు మాత్రమే మనకు పరిగణించబడింది. ఏంటి అంటే క్లెయోఫా. వేరొక పేరు కూడా ఇంకా చెప్పలేదు కాబట్టి దాని గురించి కూడా చెప్తాను, ఎందుకు చెప్పలేదు అనేది. ఇలా వారి ప్రణాళిక ఏంటంటే, క్రీస్తు భగవానుడు ఒక ప్రవక్త, శక్తిమంతుడు, నీతిమంతుడు, దేవునికి సంబంధించిన వ్యక్తి కనుక తను మనం జీవిస్తున్నటువంటి జీవితం నుండి, మరి ముఖ్యంగా బానిసత్వపు జీవితంలో జీవిస్తున్నటువంటి ఆ యొక్క జీవితం నుండి విముక్తులను చేసి వారిని స్వేచ్ఛాపూరితమైనటువంటి జీవితంలోకి నడిపిస్తాడు అన్నటువంటి ఒక అవగాహన వాళ్ళందరికీ ఉండేది. తను చేసినటువంటి సేవలు, తను చేసినటువంటి అద్భుతాలు, తను చూపించినటువంటి కరుణ, దయ, వీటన్నిటికీ కూడా చిహ్నాలుగా ఉన్నాయి. అందుకే లూకా సువార్త 1వ అధ్యాయం నుంచి 23వ అధ్యాయం వరకు చదివినట్లయితే కనుక క్రీస్తు భగవాను చేసినటువంటి ప్రతి అద్భుత క్రియ మానవులందరికీ కూడా, అక్కడ ఉన్నటువంటి జన సమూహం అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. అదేవిధంగా ఈయన నిజముగా ఒక శక్తిమంతుడు, దేవుని దగ్గర నుండి స్వయంగా మనలను రక్షించడానికి వచ్చాడన్నటువంటి ఒక ఆలోచన వారందరికీ కూడా ఉండేది. దీంతో పాటు అప్పటి పొలిటికల్ సిస్టమ్, రాజకీయ పరంగా కూడా ఎన్నో మార్పులు వస్తాయి అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ సంఘస్థులందరూ కూడా అనుకుంటూ ఉంటారు, అయ్యో ఈయన మనలో ఉన్నటువంటి తారతమ్యాలను కానీ భేదాలను కానీ తీసివేసి అందరికీ సమానత్వాన్ని కలుగచేస్తాడనుకున్నాము. మరి ముఖ్యంగా ఎవరైతే పేదలు, తరువాత తొక్కిసలాడబడినటువంటి వారుగా పరిగణించబడ్డారో, దారిద్రులుగా పరిగణించబడ్డారో వారందరినీ కూడా లేవనెత్తి సమాజంలో ఒక గొప్ప స్థానాన్ని కలిగిస్తాడు అన్నటువంటి ఆలోచన వారికి ఉండేది. ఆ ఆలోచన ఎప్పుడైతే తారుమారు అయిందో, తను ఎప్పుడైతే ప్రధానార్చకుల చేతికి అప్పగించబడి
శిలువ శ్రమల నుండి శిలువ మీద మరణించాడో వారి యొక్క ఆలోచనలన్నీ కూడా తారుమారైపోయాయి. అప్పుడు అందరూ కూడా నిరాశతోనూ నిస్పృహతోనూ నిండి ఉండిపోయారు. అప్పటి వరకు వారి యొక్క హృదయంలో ఒక జ్వాల ప్రజ్వలించుండగా ఇదిగో చీకటి ఆవరించింది. చీకటి ఆవరించింది, అనుమానము ఆవరించింది. వారిలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని కోల్పోయి నిరుత్సాహాన్ని నింపబడుతూ ఉంటుంది వారి యొక్క హృదయంలో. అటువంటి వారికి ఇదిగో వారిలో ఇద్దరు, క్లెయోపా మరియు అతనితో పాటు ఉన్నటువంటి వేరొక శిష్యుడు ఎమ్మావు అనేటువంటి గ్రామానికి వెళుతూ ఉంటారు. ఎమ్మావు అనేటువంటి ఈ యొక్క గ్రామం గురించి మక్కబీయులకు రాసినటువంటి లేఖ 2వ పుస్తకంలో దీని గురించి చక్కగా వివరించబడుతుంది. ఏంటంటే జూదా మక్కబీయులను వారు రాజకీయ పరంగా జరిగినటువంటి యుద్ధంలో గెలిచిన తర్వాత ఎమ్మావు గ్రామాన్ని రాజకీయ ఒక కేంద్రంగా నిర్మించుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చి ఇదిగో మనము యుద్ధాన్ని గెలిచాము, దేవుడు మన వైపు ఉండి మనల్ని గెలిపించాడు అన్నటువంటి దానికి నిదర్శనంగా ఉందన్నమాట ఆ యొక్క ఎమ్మావు పట్టణం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి క్లెయోపా మరియు వేరొక శిష్యుడు ఇదిగో మనం అనుకున్నది జరగలేదు కాబట్టి ఆ రాజకీయ విజయానికి సాధనమైనటువంటి ఆ గ్రామానికి వెళదాం, మన యొక్క జీవితాన్ని మరొక్కసారి పునరుద్ధరించుకుందామని యెరూషలేము నుంచి సుమారుగా 10-12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామానికి పయనిస్తూ ఉన్నారు. వారి యొక్క నిరుత్సాహాన్ని గ్రహించినటువంటి క్రీస్తు భగవానుడు, వారిలో ఉన్నటువంటి చీకటిని దారిద్ర్యాన్ని గ్రహించినటువంటి పునరుద్ధారమైనటువంటి క్రీస్తు వారితో కలిసి నడవటం జరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు ఆయనతో ఉండి ఆయన బోధనలు ఆలకించి ఆయన చేసినటువంటి అద్భుతాలను కన్నులారా చూసినటువంటి ఈ ఇద్దరు శిష్యులు క్రీస్తు భగవానుని గుర్తించలేకపోయారు. ఎందుకంటే వారి యొక్క హృదయము, వారి యొక్క కన్నులు కూడా ఈ యొక్క జరిగినటువంటి కొన్ని అనుకోని సంఘటనల చేత మూసివేయబడ్డాయి. మరి ముఖ్యంగా అనుకోనటువంటి క్రూరమైనటువంటి క్రీస్తు భగవానుడి యొక్క శిలువ మరణము వారి యొక్క కన్నుల నుంచి తీసివేయబడటం లేదు. దాని వలననే వారు పునరుత్థానమైనటువంటి క్రీస్తుని గ్రహించలేకపోయారు, గుర్తించలేకపోయారు. అటువంటి వారికి క్రీస్తు భగవానుడు వెళ్ళి ఏమీ తెలియనట్టుగా వారితో నడుచుకుంటూ వెళ్ళి వారు చెప్పేటువంటి మాటలను ఆలకించి ఇదిగో వీరికి నిజముగా కనువిప్పు కలగాలి, మరి ఒక్కసారి ఇక్కడ వెలుగుచున్నటువంటి పాస్కా వత్తి యొక్క వెలుగు వారి యొక్క హృదయంలో నింపబడాలి అని వారికి ప్రవక్తల ప్రవచనంలో మోషే ధర్మశాస్త్రం నుంచి ఆ రోజు వరకు జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా వారికి మార్గమధ్యంలో వివరించడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి శ్రమలను అనుభవించి మానవ జాతినంతటిని కూడా పాప విముక్తులను చేస్తాడని తన యొక్క శిలువ మరణం ద్వారా శిలువ మీద చిందించినటువంటి తన యొక్క పవిత్ర రక్తము చేత అందరినీ కూడా పాప విముక్తులను చేస్తాడని మరి ఒక్కసారి వారికి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అప్పటికి కూడా ఆయన ఎవరో వారు గ్రహించలేకపోయారు. సంధ్యా సమయాన వారు వెళుతుండగా అక్కడ ఆగిపోయి ఇంకా కొనసాగించలేము కనుక ఆగి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజున మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిద్దాం అనుకున్నటువంటి సమయంలో వారు క్రీస్తు ప్రభుని ఇదిగో సమయం అయింది కనుక మీరు కూడా మాతో ఉండండి అని తనని ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించినటువంటి పునరుత్థాన క్రీస్తు వారితో కూర్చుండి వారితో మరలా మాట్లాడుతూ అన్నీ కూడా వారికి చక్కగా వివరిస్తూ భోజనానికి వచ్చినటువంటి సమయంలో మరి ఒక్కసారి రొట్టెని ఇచ్చిన వెంటనే వారికి అనువింపు కలిగింది. వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి చీకటి అంతయు కూడా అంతరించిపోయింది. వారిలో ఉన్నటువంటి బాధ తొలగిపోయింది. వారిలో ఉన్నటువంటి నిరుత్సాహం అంతయు కూడా అంతమైపోయింది.
అప్పుడే అనుకుంటూ ఉంటారు ఆయన మనతో మాట్లాడినప్పుడు మన యొక్క హృదయము ప్రజ్వలిల్లలేదా, ఈజ్ ఇట్ నాట్ బర్న్ అవర్ హార్ట్, మన యొక్క హృదయము కాలిపోకుండా ఉందా అనేటువంటి తన యొక్క వాక్యము చేత దహింపబడలేదా అని దాని యొక్క అర్థం. అప్పటికి కూడా గుర్తించినటువంటి ఆ యొక్క శిష్యులు తను ఎప్పుడైతే రొట్టెని విరిచినప్పుడు విరిచాడో తనను గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయన వారు గుర్తించారో వారి మధ్య నుంచి అదృశ్యమైపోవడం కూడా జరుగుతుంది. అంటే వారికి ఆయనకు ఇంకా అవసరం లేదు, ఎందుకంటే ఆయన యొక్క పునరుత్థాన శక్తి చేత వారందరూ కూడా నింపబడ్డారు. ఆయన పునరుత్థాన శక్తి చేత బలపరచబడ్డారు. ఆయన పునరుత్థాన శక్తి చేత వారందరూ కూడా వెలుగు మార్గంలో నడుచుకుంటారన్నటువంటి విశ్వాసాన్ని క్రీస్తు భగవానుడు వారిద్దరి మీద నుంచి తను అదృశ్యమవడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వృత్తాంతము, ఈ అమ్మాపు గ్రామం యొక్క వృత్తాంతము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మనందరికీ వర్తిస్తూ ఉంటుంది. ఎన్నో బాధలతోనూ, ఎన్నో ఇబ్బందులతోనూ, ఎన్నో ఇక్కట్లతోనూ సతమతమవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు భగవానుడు చూపించినటువంటి అద్భుత క్రియలు కానీ, ఆయన బోధించినటువంటి వాక్యము కానీ, ఆయన బోధనలు కానీ కొన్నిసార్లు మనకు ఉపయోగపడటం లేదేమో, మనం అనుకున్నటువంటి ప్రణాళికలు సరిగా జరగడం లేదేమో అని అనుమానం వచ్చి కొన్నిసార్లు ఆయన మార్గాన్ని వదిలి సులువైనటువంటి మార్గంలో నడుచుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మనందరికి కూడా మంచి మార్గంలో నడుచుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనమందరం కూడా నిరుత్సాహంతో నింపబడి అంధకారంలో జీవిస్తూ ఉంటామో, ఇదిగో ఈ యొక్క పునరుత్థానమైనటువంటి క్రీస్తు యొక్క వెలుగు మనందరి దగ్గరకు వచ్చి ఇదిగో చీకటి మార్గం నుంచి వెలుగు మార్గంలోనికి నడుచుకోవాలి. ఆయనే స్వయముగా మన వెనువెంట నడుస్తూ మరి ఒక్కసారి మనందరికి కూడా కనువిప్పు కలిగించి తన యొక్క మార్గంలో నడుచుకునేటట్లు మనల్ని అందరూ కూడా మార్చుకునేటువంటి భగవానుడు మనము ఆరాధించేటువంటి పునరుత్థాన క్రీస్తు. ఇది మొట్టమొదటి విషయం మనం గ్రహించవలసింది. అప్పటి వరకు భయంతోనూ ఆవేదనతో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఎప్పుడైతే ఆయన యొక్క శక్తితో నింపబడ్డారో, మరి ముఖ్యంగా తను ఇచ్చినటువంటి శాంతి సమాధానంతో నింపబడ్డారో, అపోస్తులందరూ కూడా ధైర్యాన్ని తెచ్చుకున్నారు. వారు చీకటి నుంచి బయటకు వచ్చి వెలుగులోనికి ప్రవేశించి ఇదిగో ఏ అధికారులకైతే భయపడ్డారో, ఏ జనానికైతే భయపడ్డారో, ఎవరి ముందైతే ఆయన ఎవరో నాకు తెలియదని వంకారో వాళ్ళు అంతకు వచ్చి ఈరోజు పేతురు గారు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. గొప్ప సాక్ష్యాన్ని క్రీస్తు భగవానుడి గురించి ఇస్తున్నారు. అప్పటి వరకు అనుకున్నారు జనాలందరూ కూడా, ఈ చదువురాని వద్దు, చదువుకోలేదు, పల్లెకారి, చేపలు పట్టుకునేవాడు, ఈయనేం చేస్తాడు అని అనుకున్నటువంటి వారందరూ కూడా పేతురు గారు చెప్పేటువంటి మాటలను విని ఆశ్చర్యపడిపోయారు. ఇదిగో ఈయనకి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ యొక్క ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పటి వరకు దాక్కుని ఉన్నారు కదా, ఇప్పుడు ఏ విధంగా ఈ ధైర్యాన్ని పొందగలిగారు అని అనుకున్నారు. ఎక్కడైతే అవమానించబడ్డారో, ఎక్కడైతే అనుమానాస్పద స్థితిలో ఉన్నాడో, ఎక్కడైతే ధైర్యాన్ని కోల్పోయాడో, ఎవరి కోసమైతే తన యొక్క ప్రభువుని వదులుకున్నాడో వారి ఎదుటికి వచ్చి తనే స్వయంగా ఆ క్రీస్తు భగవానుడి గురించి సాక్ష్యాన్నిస్తున్నాడు. ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా ఆయన గురించి సాక్ష్యాన్నిస్తున్నాడు. మీరు క్రూరముగా శ్రమలకు బానిసం చేసినటువంటి క్రీస్తు భగవానుడు అదే విధముగా క్రూరమైనటువంటి మరణానికి గురి చేసినటువంటి క్రీస్తు భగవానుడి గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను అని పేతురు గారు ఎటువంటి సందేహం లేకుండా, ఎటువంటి భయం లేకుండా ధైర్యంతోనూ జ్ఞానంతోనూ అందరి ముందు సాక్ష్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇదిగో ఎప్పుడైతే మనమందరం కూడా మన యొక్క జీవితంలో కొన్ని సంఘటనల వలన ధైర్యాన్ని కోల్పోయినట్లయితే,
ఎక్కడైతే అవమానించబడ్డామో, ఎక్కడైతే ధైర్యాన్ని కోల్పోయామో వాటన్నిటి నుంచి మనందరినీ కూడా బయటకు తీసి మరలా నూతన జీవితంలోనికి నడిపించేటువంటి గొప్ప శక్తిమంతుడు మనం ఆరాధించేటువంటి ఈ యొక్క క్రీస్తు భగవానుడు. కాబట్టి ఈ యొక్క 3వ పాస్కా ఆదివారం జరుపుకునే మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నిరాశ వచ్చినప్పుడు నా జీవితము అయిపోయింది లేదా ఇంతటితో ఈ యొక్క చాప్టర్ ముగిసిపోయింది అన్నటువంటి భయపడి కలవరపడినటువంటి అవసరం లేదు. ఆయన మన వెనువెంట వచ్చి మనతో నడుచుకుంటూ మన యొక్క కన్నులను విప్పి మన యొక్క హృదయంలో ఉన్నటువంటి చీకటిని తొలగించి తన యొక్క గొప్ప వెలుగుతో నింపేటువంటి భగవంతుడు మనం ఆరాధించేటువంటి ఉత్థాన క్రీస్తు. మనం చేయవలసిందల్లా ఒక్కటే, ఆయన చెప్పేటువంటి మాటలను, ఆయన చెప్పేటువంటి బోధనలను ఆరాధించాలి. ఆరాధించినచో అవి మనలో ఉన్నటువంటి చీకటిని దహింపచేస్తాయి, మనలో ఉన్నటువంటి భయాన్ని దహించేస్తుంది, మనలో ఉన్నటువంటి అసత్యాన్ని దహించేస్తుంది, మనలో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ బాధలు కానీ అన్నిటిని కూడా దహించేసి వాటిని ఎదుర్కోవటానికి కావలసినటువంటి ధైర్యాన్ని, దైవానుగ్రహాలను మనందరికి కూడా ఇస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిగో ఈ యొక్క సువార్త మీద ధ్యానం చేసేటువంటి మనందరికీ కూడా అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. యాజకత్వం గురించి గురువారం రోజున ఆల్రెడీ చెప్పాను, కానీ ఈరోజు మన ఫాదర్ గారి యొక్క వార్షికోత్సవం కాబట్టి గురువు చేసేటువంటి ఒక గొప్ప పని గురించి మీకు చెప్తాను. మీరందరూ కూడా పునీత జాన్ మరియా వియాని గారి గురించి తెలుసా? విన్నారా? ఆయన గురించి విన్నారా? ఆయన గురువులందరికీ కూడా పాలక పునీతులు, మరి ముఖ్యంగా విచార గురువులందరికీ కూడా పాలక పునీతులు. ఆయన ఫ్రాన్స్ దేశంలో జన్మించి చాలా పేద కుటుంబంలో, కాఠిన్యమైనటువంటి దారిద్ర్యంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అయితే తనకు మాత్రము ఒక మంచి గురువు అవ్వాలని ఎంతో ఆశ ఉండేది. తను ఎంత కష్టపడి చదివేవాడంటే చదివిన వెంటనే మర్చిపోయేవాడు. ప్రతి పరీక్షలో కూడా ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతూ ఉండేవాడు. అయితే తనకు ఉన్నటువంటి ఆసక్తిని గ్రహించినటువంటి అప్పటి బిషప్ గారు తన గురువుగా అభిషేకించి ఒక మారుమూల గ్రామానికి పంపించడం జరుగుతుంది. ఎవరికైనా తెలిసి ఆ గ్రామం పేరేంటో? ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ఆర్స్ అనేటువంటి ఒక కుగ్రామానికి. దానికి ఎటువంటి ఏమంటారు ట్రాన్స్పోర్ట్ కానీ అవేమి ఉండవు అన్నమాట. అలా అక్కడికి ఆయన పంపించినప్పుడు విచారణగా అక్కడ పంపించారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఆయన వెళ్ళినప్పుడు రాగు బ్రోతులు గుళ్ళో కూర్చొని పేకాడుకోవటము, తాగటము, వారు చేయకూడనటువంటి పనులన్నీ కూడా ఆ యొక్క దేవాలయంలో చేస్తూ ఉండేవాడు. ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడేవాడు కాదు. అటువంటి సమయంలో తన యొక్క మేత్రాసన అధికారి తనను ఆ యొక్క గ్రామానికి ఏమంటారు విచారణకుడుగా పంపించడం జరిగింది. తనకు ఉన్నటువంటి చిన్న సామానాన్ని తన తల్లితో పాటు తీసుకొని గుర్రం బండి మీద వెళ్తూ ఉంటాడు. ఇప్పుడంటే మనందరికి కూడా GPS వచ్చేసింది, గూగుల్ మ్యాప్స్ వచ్చేసింది. తనకు కూడా తెలియదు ఆ గ్రామం ఎక్కడుందో, కానీ ఆ గ్రామం గురించి విన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు మార్గ మధ్యలో ఎక్కడో డౌట్ వచ్చి కరెక్ట్గా ఆర్స్ గ్రామానికి వచ్చేటువంటి ఇంకా కొన్ని మీటర్లు నడిస్తే కనుక ఆ గ్రామంలోకి ఎంటర్ అయిపోతారు. ఇదా కాదని తెలుసుకోవడానికి అక్కడ గొర్రెలు కాల్చుకునేటువంటి ఒక పిల్లవాడిని చూసి ఆయన అడుగుతాడు అన్నమాట. అది ఫ్రెంచ్లో ఉంటుంది, కానీ ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది ఏంటంటే, నీవు ఆర్స్ గ్రామానికి వెళ్ళడానికి నాకు మార్గం చూపించు, నేను నీకు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మార్గాన్ని చూపిస్తాను. Montre-moi le chemin pour aller à Mars. Ars. Moi, je te montre le chemin pour aller au paradis. అంటే నువ్వు నాకు ఆర్స్ గ్రామానికి వెళ్ళేటువంటి మార్గాన్ని చూపిస్తే నేను నీకు దేవుడి వద్దకు వెళ్ళేటువంటి మార్గాన్ని నేను చూపిస్తానని ఉంటుంది. ఈ యొక్క విగ్రహము ఆ యొక్క గ్రామం
జస్ట్ ఏమంటారు ఎంట్రన్స్ లో ఉంటుంది అనమాట. అది చూసినప్పుడు చాలా సంతోషం వస్తుంది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ చూశాను అనమాట. అది చూస్తే మనందరం కూడా తను చేసినటువంటి సేవలు చక్కగా వివరిస్తుంటారు. అక్కడికి వెళ్ళినటువంటి ఆయన ఆ గ్రామంలో నిదానంగా ప్రతిదీ కూడా మార్చుకుంటూ ఉంటాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇది గురువుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అటువంటిది. మనము ఆయనకు మన యొక్క గ్రామానికి కానీ విచారణ కానీ రావడానికి కనుక ఆయనకు మనం మార్గం చూపిస్తే ఆ గురువు మనందరికీ కూడా దేవుని యొక్క వెళ్ళేటువంటి మార్గాన్ని చూపిస్తాను అని నేను సత్యదేవుగా నమ్ముతున్నాను. మనము గురువు మన యొక్క గ్రామానికి కానీ మన యొక్క విచారణ కానీ మన యొక్క కుటుంబానికి రావడానికి ఆయన మార్గాన్ని చూపిస్తే ఆయన మన యొక్క విచారణకు మన యొక్క గ్రామానికి మన యొక్క కుటుంబానికి దేవుని యొక్క చేరుకునే మార్గాన్ని చూపిస్తారు అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే మన యొక్క విచారణ గురువు మన జోసెఫ్ తండ్రి గారు కూడా చేస్తున్నారని అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నాకు కాదు చాలా తక్కువ కాలం నుంచి తెలుసు. ఆయన గురించి ఎక్కువ కూడా మాట్లాడలేదు కూడా చాలా తక్కువ కాలం తెలుసు. నేను 2023లో ఆఫ్రికా నుంచి సెలవుకు వచ్చినప్పుడు ఒకసారి మా విచారణకు వచ్చారు. వెంకయ్య పాల్గొనే వాళ్ళు వచ్చారు, ఒక్కసారి కలిశారు అనమాట. అప్పుడు నంబర్ తీసుకున్నారో తెలియదు, కానీ 2024లో నేను ఎప్పుడైతే సెమినరీకి వచ్చానో వచ్చిన తర్వాత ఆయన నన్ను కాంటాక్ట్ చేసి అప్పుడప్పుడు పూజలకు రమ్మని అనుకుంటున్నాను అనమాట. వచ్చిన ప్రతిసారి కూడా తను ఇచ్చేటువంటి ఆతిథ్యం కానీ మరి ముఖ్యంగా ఇదిగో సెమినార్లో ఉండమంటే ఎప్పుడు కూడా ఒక 20-30 మంది పిల్లలతో ఉంటామండి. మాకు విచారణ సంఘస్థులతో సంబంధం ఉండదు ఎక్కువ. ఎందుకంటే పిల్లల గురించే ఆలోచిస్తూ అక్కడ ఫార్మేషన్ గురించి చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ మీరు ఎప్పుడు సెమినార్లో ఉంటారు కాబట్టి అక్కడి నుంచి అప్పుడప్పుడు బయటకు రండి, బయటకు వచ్చి ఇదిగో సంఘస్థులు కలిసి వారికి కూడా వాక్య పరిచయం చేయడని ఎప్పుడు ప్రోత్సహిస్తూ నన్ను నాతో పాటు ఉన్నటువంటి ఇతర గురువులు కూడా ఇగో ఈ విషయాన్ని పిలిపించి మమ్మల్ని ఇక్కడ మీతో పాటు ప్రార్థన చేయడానికి మాకు జరిగినటువంటి దేవుని యొక్క వాక్యంతో ఉన్నటువంటి సంబంధాన్ని ఐక్యమతాన్ని మీతో పంచుకోవడానికి అవకాశం కలిగించినటువంటి వారిలో ముఖ్యమైనటువంటి వారు ఫాదర్ జోసెఫ్ తండ్రి గారు. నేను చాలా కృతజ్ఞుడు. రెండో విషయము ఫాదర్గా గమనించినటువంటిది ఏంటి అంటే నేను he first for the people, అంటే తన యొక్క ప్రజల గురించి దప్పికపడినటువంటి వారిలో ఒకరు అని నేను చెప్పుకోవాలి. నేను చూసినటువంటి వారిలో చాలా తక్కువ మందికి చాలా మంది గురువులు ఉంటుంది, కానీ వారిలో ఈ ఫాదర్ గారు ఒకరన్నమాట. ఏంటంటే నా యొక్క సంఘస్థులకి ఏదో ఒకటి చేయాలని, మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక పూరితమైనటువంటి కార్యాలని నేను చేయాలి. జాన్ మరియు వ్యాని గారు ఏ విధంగా అన్నాడంటే, మీరు నాకు మార్గాన్ని చూపిస్తే నేను దేవుని యొక్క మార్గాన్ని మీకు చూపిస్తాను అని ఏ విధంగా ఆ రోజు అన్నారో ఆ యొక్క మాటల్ని ఈయన తన యొక్క జీవితంలో పాటిస్తున్నాడు. ఈ తల్లిదండ్రులు తమ బాధ్యతలు నెరవేర్చడంలో మీరు వారికి తోడ్పడ సిద్ధంగా ఉన్నారా? నివేదిత శ్రీ ప్రియమైన బిడ్డ, క్రైస్తవ సంఘం అమితానందంతో నేను ఆహ్వానించున్నది. ఈ సంఘం పేరిట నేను నీపై సిలుగుర్తు వేయుచున్నాను. మీ తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు కూడా నీపై సిలుగుర్తు వేయుదురు. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తునాథునికి నీవు స్వంతమవుచున్నావు. విశ్వాసుల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, జ్ఞాన స్నానం పొందబోచున్న ఈ బిడ్డపై, వీరి తల్లిదండ్రులపై, జ్ఞాన తల్లిదండ్రులపై, జ్ఞాన స్నానం పొందిన మనందరిపై దేవుని కృపావరములకు విప్పింపమని క్రీస్తు స్వామిని వేడుకుందాము. మీ మరణ పునరుత్థానముల ద్వారా జ్ఞాన స్నానమందు ఈ బిడ్డకు నూతన జీవును ప్రసాదించి వీరిని తిరుసభలో చేర్చుకొనవలనని క్రీస్తువును ప్రార్థించున్నాము. క్రీస్తువును ప్రార్థించున్నాము. అందరూ చెప్పండి, క్రీస్తువును ప్రార్థించున్నామని.
జ్ఞాన స్నానము భద్రమైన అభ్యంగముల ద్వారా మీరు మీ అనుచరులుగాను సుశేషములకు సాక్షులుగాను చేయవలని క్రీస్తును ప్రార్థించున్నాము. పవిత్ర జీవితం ద్వారా మీరు మోక్షానందం పొందవలని క్రీస్తును ప్రార్థించున్నాము. విశ్వాస జీవితం నందు తల్లిదండ్రులు జ్ఞాన తల్లిదండ్రులు ఈ బిడ్డకు ఆదర్శప్రాయంగా చేయమని క్రీస్తును ప్రార్థించున్నాము. వీరి కుటుంబములను నిత్యము మీ ప్రేమలు కదలుగా ఉంచమని క్రీస్తును ప్రార్థించున్నాము. జ్ఞాన స్నాన వరమును మా అందరి యందు నూతన పరపమని క్రీస్తును ప్రార్థించున్నాము. పరిశుద్ధ మరియ మాత సర్వేశ్వరుని మాత మా కొరకు వేడుకొనండి. పునీత యోసేపు గారా, పునీత పేతురు పౌలులారా, పునీత యోహాను గారా, దేవుని సకల పునీతులారా ప్రార్థించుదాము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపితిరి. వారు మా నుండి పిచ్చాశక్తిని పారద్రోలి మమ్మ అంధకారం నుండి అతిశయమైన మీ ప్రకాశంలోకి చేర్చిరి. కావున ఈ బిడ్డ నుండి జన్మ పాపమును తొలగించుము. వీరిని పవిత్రాత్మక నివాసయోగ్యముకు ఆలయంగా చేయమని ప్రతిమాలుచున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. రక్షణాయుతమైన తల్లులతో నిన్ను అభ్యంజనలు చేయించున్నాను. యుగయుగములు జీవించుచు పాలించు క్రీస్తు నిన్ను బలపరుచును గాక. అందరూ లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చేస్తున్నాము. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకువచ్చిన ఈ బిడ్డను జ్ఞాన స్నానమందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమమయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోచున్నది. మీరు మీ బిడ్డను విశ్వాసమునందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలమున వారు పాపములకు దూరమై దైవ జీవనందు దినదినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసంతో మీరు ఈ బాధ్యత నిర్వహించదలిచిన మీ జ్ఞాన స్నానం ముందు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపమును త్యజించుచు క్రీస్తునాథుని యందు విశ్వాసమును ప్రకటింపుడు. ఇది శ్రీ సభ విశ్వాసము. ఈ విశ్వాసముని మీ బిడ్డలు జ్ఞాన స్నానం నందు పొందుచున్నారు. మీరు పిశాచిని విడిచిపెడుతున్నారా? దాని క్రియలన్నిటినీ విడిచిపెడుతున్నారా? దాని ఆకర్షణలన్నిటినీ విడిచిపెడుతున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల ప్రతైన సర్వేశ్వరుని విశ్వసించున్నారా? అతని ఏకసుతులను మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియు నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి ప్రతి ఒక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించున్నారా? పవిత్రాత్మను పరిశుద్ధ కథోలిక సభను పునీతుల బాంధవ్యమును పాపముల మన్నింపును శరీరం యొక్క ఉత్థానమును నిత్య జీవమును విశ్వసించున్నారా? క్రీస్తునాథుని ఇదే మన విశ్వాసము. ఇది శ్రీ సభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన గొప్పతనము. అందరూ చెప్పండి ఆమేనని. చూడండి, ఆయన ఇప్పుడు నిన్ను క్రిస్మా దైవంతో అభ్యయనం చేయుచున్నారు. దీని ఫలితంగా నీవు దేవుని ప్రజల్లో చేరి గురువు బోధకుడు రాజు అయిన క్రీస్తునాథునితో నిత్యకాలం ఐక్యమైందుగాక. తెలుపు వస్త్రము నివేదిత శ్రీ నీవు నూతన సృష్టి అయిన క్రీస్తునాథుని ధరించినావు. ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనతకు గుర్తు. మీ బంధుమిత్రుల సుమాత్రతను అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించు వరకు దీనిని నిర్మలముగా ఉంచుకున్నాము. ఆమేన్.
క్రీస్తు జ్యోతిని స్వీకరింపుము. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండనందు మీ బిడ్డ క్రీస్తునాథుని వెలుగు పొంది ఉన్నది. మీరు ప్రకాశపుత్రులుగా జీవింపవలను. విశ్వాసమునందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమన సకల పునీతులతో ఎదురేకి ఆయనను కలుసుకుందురుగాక. ఆమేన్. మన నాథుడైన యేసు చెవిటి వారికి వినికిడి, మోగవారికి మాట్లాడు శక్తినిచ్చెను. పితైన సర్వేశ్వరుని మహిమా గౌరవములు కలిగినట్లు వారి వాక్కును ఆలకించి విశ్వాసంతో దానిని ఆచరించుటకు వారు మనకు సహాయపడుదురుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు జ్ఞాన స్నానం పొందిన మీరందరూ ఆయనను ధరించితిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.